పెద్దవాళ్ళని గౌరవించడం అనేది పుట్టుకతో రావాలి, లేదా తల్లిదండ్రుల పెంపకంతో రావాలి. మరి వాళ్ళు ఎలా పెంచారో. సార్, ఏంటి అలా మాట్లాడతారు? ఇప్పుడు మా తల్లిదండ్రుల గురించి ఎందుకండి? ఇంత చిన్న విషయానికి హద్దులు దాటి మాట్లాడమే మీ పెద్దరికం అయితే, మీకు మీ పెద్దరికానికి, మీ సీనియారిటీకి ఒక నమస్కారం. ఛా, ఏంటి రామ్, అంత సీరియస్గా ఏం ఆలోచిస్తున్నావు? ఏమైంది? నేను ఆ దశరథ్ గారి విషయంలో కాస్త ఎమోషనల్ అయ్యానేమో అనిపిస్తుంది కార్తీక్. నువ్వేం తప్పు చేసావనరా అంత ఫీల్ అవుతున్నావు? వాళ్లే అనవసరంగా నోరు పారేసుకున్నారు. అసలు అక్కడ నీ తప్పేముంది? ఏమోరా, నేను కాస్త ఓపిక పట్టాల్సింది. తండ్రి వయసు గల వ్యక్తి, ఆయన దగ్గర నేను నోరు జారి మాట్లాడాను. నువ్వేం మాట్లాడుతున్నావురా? అసలు నువ్వు పలకరించలేదు అనే విషయం మీద అంత ఇష్యూ ఎందుకు చేయాలంట? అప్పటికి నువ్వు ఆయన్ని చూసే కదా వెనక్కి వెళ్ళి మరి పలకరించావు. మరి అలాంటప్పుడు నీ గురించి ఆయన అంత రెచ్చిపోవడం ఏంటి? అందులో దశరథ్ గారి తప్పేమీ లేదు కదరా. అంతా వాళ్ళ బామ్మర్ది మాట్లాడాడు. మా అమ్మా నాన్నల గురించి ఎత్తింది కూడా అతనే కదా. కానీ నేను మాత్రం కోపం ఇద్దరి మీద చూపించాను. రామ్, ఆ దశరథ్ గారైనా ఆ సూరిబాబు గారిని ఆపాలి కదా. ఆయన అంతలా మాట్లాడుతుంటే వద్దు, అది తప్పు అని ఆయనైనా కంట్రోల్ చేయాలి కదా. దశరథ్ గారిది కూడా తప్పుంది రామ్, నువ్వేమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే ఆ దశరథ్ గారే ఆయన స్థాయిని మర్చిపోయి చాలా ఫూలిష్గా బిహేవ్ చేశారు. లేదురా, నాకెందుకో నేను తొందరపడ్డాను అనిపిస్తుంది. స్వామి, ప్రతిరోజు నీకు పూజ చేస్తూనే ఉన్నాను. పూజ చేసిన ప్రతిసారి నా బిడ్డ గురించి అడుగుతూనే ఉన్నాను. ఈరోజొస్తాడా, రేపొస్తాడా అని ఆశగా అడుగుతూనే ఉన్నాను. ఏదో ఒకరోజు నువ్వే నా కొడుకుని, ఈ ఇంటిని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తావు కదా స్వామి. అమ్మా, అమ్మా, అమ్మా.